సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి 56వ సినిమా పట్టుకుంటే లక్ష. సూపర్ క్యాచీ టైటిల్. ఈరోజు కూడా ఇలాంటి క్యాచీ టైటిల్స్ పెట్టేవాళ్ళు తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. పట్టుకుంటే లక్ష అనే ఈ సినిమా కొమ్మూరి సాంబశివరావు గారి నవల ఆధారంగా తీశారు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, నేను పుట్టకముందే ఈ సినిమా వచ్చింది. 56 ఏళ్ళు అయింది సినిమా రిలీజ్. టేకింగ్ కానీ మరొకటి కానీ అద్భుతంగా ఉంటుంది. పోనీ ఆ డైరెక్టర్ ఏమన్నా పేరు పొందిన డైరెక్టర్ అంటే కాదు, బి హరినారాయణ. ఆయన కృష్ణ గారితో తర్వాత ఏమన్నా సినిమా తీసినట్టు నాకైతే గుర్తులేదు. కానీ మొత్తంగా ఒక నవలని, డిటెక్టివ్ నవలని సినిమా తెర మీద ఎక్కించడంలో కృతకృత్యుడయ్యాడు, అంటే సక్సెస్ అయ్యాడు ఆయన. నాగభూషణం గారు ఒక ప్రధానమైన పాత్ర ఇందులో, విజయలలిత గారు, అలానే మీనాకుమారి, ఉదయ చంద్రిక, చలం, కేవి చలం, రాజబాబు గారు ఒక అతిథి నటుడుగా, మనోరమ, ఇంకా సత్యనారాయణ గారు, మన విజయ్ శర్మ గారు, ధూళిపాళ్ళ గారు, వీళ్ళందరూ నటించినటువంటి ఈ సినిమా యూట్యూబ్లో ఉంది. కానీ దాని ఆ బ్లాక్ అండ్ వైట్ తాలూకు వీడియోలుగా, ఆ ఫోటోలు కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 56 ఏళ్ల క్రితమే ఇలాంటి ఒక పబ్లిసిటీ ఎలా ఇవ్వగలిగారు నిర్మాతలు. అంటే వినూత్నంగా ఆకర్షించేలాగా ఇవ్వాలి, నవ్యత కోరుకునే, లేదు నవ్యత ఉండాలి, అంటే నావెల్టీ ఉండాలి సినిమాల్లో, ప్రేక్షకుల్ని థియేటర్ దాకా రప్పించగలగాలి, ఉర్రూ తొలగించే కథనాలు ఉండాలి అన్నప్పుడు ముందు తమ సరుకేంటో చెప్పగలిగేటట్లు. పట్టుకొని చూద్దాం, పట్టుకుంటే లక్ష, భయంకరమైన స్మగ్లరు, దొంగ, పట్టిస్తే లక్ష, ఇలాంటి రకాల ప్రచారాలతో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. సినిమా సక్సెస్ అయింది. ఈ సినిమాలో కృష్ణ గారు ఒక డిటెక్టివ్, అంటే అప్పటికే నవలాలోకంలో ఈయన తిరుగులేని డిటెక్టివ్, అపరాధ పరిశోధనలో, వీర పరిశోధనలో తిరుగులేని డిటెక్టివ్స్గా యుగంధర్, ఆయన అసిస్టెంట్ రాజు కనిపిస్తారు నవలలో. అదే తరహా రాజు అంటే కింగ్ అనే క్యారెక్టర్లో కృష్ణ గారు కనిపిస్తారు. ఓపెనింగ్ సన్నివేశాల్లో 8,000 కేజీల బంగారంతో వస్తున్న నౌక మునిగిపోవటం ఏంటి, అలానే శత్రు దేశాలు ఇలా చేస్తున్నాయి ఏంటి అని ముక్కామల గారి డైలాగ్స్తో ప్రారంభమవుతుంది. చాలా ఉత్కంఠ రేపుతుంది ఆ ప్రారంభ సన్నివేశం. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్తారు. డిటెక్టివ్ రాజు కృష్ణ గారు అయితే మరి యుగంధర్ ఎవరు? విలన్ శివపాదంగా సత్యనారాయణ గారు చేసిన పని ఏంటి? మధ్యలో ఎమిలీ క్యారెక్టర్ పేరు చూడండి, ఎమిలీగా విజయలలిత గారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెప్పాలి. మన ఘంటసాల అంటే అత్యద్భుతమైన గాత్రంతో, మధురమైన గానంతో అలరించిన ఘంటసాల గారు దీనికి సంగీత దర్శకత్వం వహించారు. ఒక క్రైమ్ సినిమాకి ఘంటసాల గారు దర్శకత్వం వహిస్తారు. అది బహుశా ఇది ఆయనకి 100వ సినిమానేమో అని నాకు సరిగ్గా గుర్తులేదు. ఘంటసాల గారు దీనికి సంగీత దర్శకత్వం వహిస్తే, పీతాంబరం అంటే మేకప్ మ్యాన్ పీతాంబరం గారు దీనికి మేకప్ మ్యాన్గా వ్యవహరించారు. మాధవరావు గారు కృష్ణ గారికి అయితే, మిగిలిన పాత్రధారులకు పీతాంబరం గారు ఎవరు అంటే, మొదటి తరం హీరోలుగా పేరు పడిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఆయన స్టూడియోకి వెళ్ళి ఆయన ముందు క్యూలో నిలబడి మేకప్ వేసుకునే ఘనత కలిగిన ఆ పీతాంబరం కొడుకే పి వాసు. ఒక 21 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి డైరెక్టర్. చిన్న తంబి పేరుతో సూపర్ హిట్ సినిమా సంటి సినిమాని అందించిన గొప్ప దర్శకుడు ఆయన. తమిళంలో, తెలుగులో ఫ్లాపులు వచ్చినాయి. కానీ ఆ వాసు వాళ్ళ నాన్న పీతాంబరం, ఆ పీతాంబరం గారే దీనికి మేకప్ మ్యాన్గా పనిచేశారు. ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు. అయితే ఈ సినిమాలో హీరో కృష్ణ గారు ప్రధాన పాత్రలో నాగభూషణం గారు కనిపిస్తారు. ఆయన పాటలు కూడా ఉన్నాయి, ఇందులో స్టెప్స్ కూడా వేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది, ఇది కృష్ణ గారికి 56వ సినిమా అయితే 79వ సినిమాగా ప్రజానాయకుడు అనే ఒక సినిమా వచ్చింది. ఆ ప్రజానాయకుడు అనే దాంట్లో కృష్ణ గారి పాత్ర అనామకం. కృష్ణ గారు చేశారు కాబట్టే దానికి ప్రాధాన్యత కూడా ఏర్పడింది.
అంటే కృష్ణ గారి గొప్పతనం గురించి మీకు ఇక్కడ ఒక చిన్న వీడియోలో వేరే వాళ్ళు పెట్టింది ర్యాప్ చేసి మీకు అందిస్తున్నాను, చూడండి. కృష్ణ గారి తాలూకు గొప్పతనం ఏంటనేది అర్థమవుతుంది. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత అలాంటి పాత్ర చేయటం ఆయనకే సాధ్యం. నాగభూషణం గారి మాటల్లో కృష్ణ గారి గొప్పతనం గురించి వినండి. ప్రజానాయకుడని సినిమా తీశానండి. దాంట్లో విలన్గా నాదే ప్రధాన పాత్ర. డ్యూయట్ సాంగ్లు పాడడానికి ఒక హీరో కావాలి కనుక ఏదో వాళ్ళని అడిగాను, ఎవరు కాదంటే కృష్ణకి ఎవరో చెప్పారు, ఎవరు హీరో ఒప్పుకోవడం లేదయ్యా, ప్రధాన పాత్ర అయిందట అంటే కృష్ణ నాకు ఫోన్ చేశాడు. ఏంటిట హీరో కోసం తంటాలు పడుతున్నావట, ఏం కర్మ నీకు అన్నాడు. ఏ కర్మ ఉంది, ఏదో వస్తుంటాయి కానీ నేను వేస్తున్నాను, నా పేరు అనౌన్స్ చేసుకో, రెమ్యూనరేషన్లో ఏం మాట్లాడవద్దు, నువ్వు ఇచ్చింది తీసుకుంటా అన్నాడు కృష్ణ. దానికి బొల్లిముత్తు శివరామకృష్ణ సంభాషణలు రాశాడు. అది కృష్ణ గారి గొప్పతనం. తనతో నటించిన వాళ్ళు, ప్రథమ కాలంలో తనను ప్రోత్సహించిన వాళ్ళని ఎలా ఆదుకుంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ అందరు హీరోల దగ్గరికి నేను తిరిగాను అంటే ఖచ్చితంగా సోమబాబు దగ్గరికి వెళ్ళి ఉంటారు, హర్నాథ్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా. కానీ చిన్న పాత్ర నేను చేయను, పైగా రిక్షా లాగే క్యారెక్టర్. అందుకనే కృష్ణ గారికి ఒక పెద్ద సెల్యూట్. ఆయన అభిమానులు అందరూ ఎందుకు గర్వంగా ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి కొంతమంది ఆయనకు డ్యాన్స్ రాదని హేళన చేసేవాళ్ళు. మనం తగ్గల అయినా కూడా కృష్ణ గారికే అభిమానం. మా ఫ్యామిలీలో, చుట్టుపక్కల బంధువుల్లో, ఇంకా చాలా చోట్ల కూడా ఇటుగాడు వెండే పేరు అంటే ఎక్కిలిన కొడుకులు ఎక్కువ కదా మనకి. ఆయన ఏంటనేది తెలుసుకున్న తర్వాత, మనం ఒక రైట్ పర్సన్ని అభిమానిస్తున్నామని తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు ఆనందమే కదా. అది కృష్ణ గారి గొప్పతనం. ఈ రోజున యూట్యూబుల్లో ప్రతి వాళ్ళు కృష్ణ గారి గొప్పతనం గురించి చెప్పుకుంటుంటే, ప్రత్యేకంగా కొన్ని ఛానల్సే పెట్టేసుకుని దాని మీద బతికే స్థాయికి కృష్ణ గారి ఆరా ఇంకా వెలుగొందుతూనే ఉంది తెలుగునాట. సరే, ఈ సినిమా విషయానికి వస్తే, ఈ శివపాదం అనే సత్యనారాయణ గారు కూతురు ఉదయ్ చంద్రకో మీనాకుమార్ నాకు గుర్తులేదు పేరు, ఆమెనే కోర్టు రూములో ఒక దొంగ, వినాయకరావు అనే దొంగ, అంతర్రాష్ట్ర దొంగ అయినా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక మర్డరు రేపు చేసి వస్తుంటాడు. ఆ దొంగ కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. కారు మధ్యలో రకరకాల మంది పట్టుకుంటే 1,00,000 అని ప్రకటిస్తే ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ మధ్యలో మెల్లమెల్లగా అతని మంచితనం అమ్మాయికి తెలుస్తూ ఉంటుంది. ప్యారలల్గా ఇటుపక్క డిటెక్టివ్ రాజు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ శివపాదం దగ్గర చేరాలని చూస్తారు. ఆయన క్లబ్లో పనిచేసే ఎమిలీ అనే ఒక జిమిలీ టైపు మన విజయలలిత గారితో లవ్ నటిస్తాడు. ఒక టీజింగ్ సాంగ్ ఉంటుంది. ఆ నటిస్తూ ఉండగానే అక్కడ చేరి ఆమెకి ఉంగరం ఒకటి తొడిగి, ఆ ఉంగరం ద్వారా ఆమెకి బాస్ అయిన సత్యనారాయణ ఇచ్చే ఆదేశాలని కనుక్కొని ఈ ద్రోహానికి ఒడిగట్టే, అంటే ఈ దేశానికి సంబంధించి రహస్యాలు, దేశంలో నాయకులందరూ ఒక చోట సమావేశమైతే దానిని ఆ సమావేశంలో బాంబు పెట్టి వాళ్ళని అంతమంది ఇస్తే ఈ దేశంలోని ప్రజలకు వేరే దిక్కు లేక ఆయనే నాయకుడిగా ఎన్నుకుంటారు. నేనే వీళ్ళకి దిక్కుగా మారుతాననేది సత్యనారాయణ ఆలోచన. దీన్ని భగ్నం చేయటమే డిటెక్టివ్ రాజు పాత్ర. మరి ఈ వినాయకరావు అనే దొంగ పాత్ర ఏంటి, అది ఈ సినిమా యూట్యూబ్లో చూసి మీరు తెలుసుకోండి. మీకు ఇప్పటికే తెలుసుంటే ఓకే. అది ఒక డిటెక్టివ్ నవలను ఇష్టపడిన వాళ్ళకి తెర మీద కృష్ణ గారు నా పాత్ర చూసి కేరింతలు కొట్టుంటారు. ఆ తర్వాత ఒక 20 ఏళ్ళకి మేము కృష్ణ గారి పాత సినిమాలని మళ్ళీ రిపీట్ రన్లో చూస్తూ ఆనందపడుతూ, అర్రే ఈ నవల్లాగుంది, ఆ నవల్లాగుంది అనుకునేవాళ్ళం, కానీ తెలిసేది కాదు. ఇప్పుడు దాని తాలూకు డీటెయిల్స్ తెలుస్తున్నప్పుడు ఒక 4-5 ఏళ్ళ నుంచి మేము అనుకున్నది, ఊహించింది, అంచనా వేసింది కరెక్టే కదా అని చెప్పేసి అనిపించింది. ఇక కృష్ణ గారి ఆ చలాకీతనం, ఆ సౌమ్యమైన స్వరం, ప్రశాంతమైన స్వరం ఆకట్టుకుంటే మిమ్మల్ని చూడండి. అయితే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నేను కాలేజీకి వెళ్ళే అమ్మాయిని ఢీ కొట్టేంత మరి రాలుగాయని కాదు, పదాలు ఇవి కాదు, ఇలా ఉంటుంది ఆయన వాయిస్ సాఫ్ట్గా. సినిమా టైటిల్ పట్టుకుంటే 1,00,000.
ఈ సినిమా పట్టుకుంటే లక్ష, బట్ ప్రొడ్యూసర్కి కనకవర్షం కురిపించింది. నవయుగ వాళ్ళు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది పట్టుకుంటే లక్షకి సంబంధించిన ఒక చిన్న జ్ఞాపకాల దొంతరనుకుంది. మన పాత అభిమానులందరూ, కొత్త అభిమానులు, ఈ మధ్యన బుట్టకాయగాళ్ళలాగా సినిమాల గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మీ కామెంట్స్ మీకు వీలైతే పెట్టండి, లేకపోతే లేదు.